గాయస్, లాస్ట్ వీడియోలో మళ్ళీ ఇవన్నీ 5 సెకండ్స్లో ఎట్లా చేశానో అని మీకు డౌట్ వచ్చింది కదా, am I రైట్? సో ఇప్పుడు చెప్తాను ఎట్లా వచ్చింది అని. మీకు కనుక ఈ మెథడ్ చాలా యూజ్ అవుతుంది. 5th తర్వాత నుంచి మీకు ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అయిన మెథడ్. చూడండి, ఇక్కడ మనకు ఆర్డర్లో 5 నుంచి 10 నెంబర్స్ ఉండాలి. ఏదైనా కాదు, జస్ట్ ఆర్డర్ 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా ఆర్డర్లో ఉండాలి మనకి నెంబర్స్. దాని తర్వాత కౌంట్ చేసుకోండి. ఇక్కడ మీకు 1 2 3 4 5ని అండర్లైన్ కానీ సర్కిల్ కానీ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ 5 అని నెంబర్ రాసి పక్కన 5 పెట్టండి. 55 ఇస్ ద ఆన్సర్. మీకు కనుక ఇది తప్పు అనిపిస్తే మీరు యాడ్ చేసుకున్నైనా చూడండి పక్కన, మీకు కరెక్ట్ రాంగ్ తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డిజిట్కి వెళ్దాం. ఫస్ట్ డిజిట్ 1 డిజిట్కి అయితే తెలిసింది మ్యామ్, సెకండ్ డిజిట్కి ఎట్లా చెప్పాలి అని అడుగుతాను మీరు డౌట్. ఇప్పుడు సెకండ్ డిజిట్ కూడా సేమ్ అట్లానే సేమ్ ఆర్డర్లో 10 నెంబర్స్ వరకు ఉండాలి. 10 నెంబర్స్ వరకు ఉంటే 5th నెంబర్ 1 2 3 4 5 నేను అండర్లైన్ చేసుకుంటే మీరు కావాలంటే సర్కిల్ కూడా చేసుకోవచ్చు. సో 80 ఇక్కడ సింపుల్గా రాసేసుకోండి 80 అని రాసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పక్కన 5 పెట్టండి. 80 ఉందా, 80 సేమ్ అదే 80 ఇక్కడ కూడా రాసేసుకొని పక్కన 5 పెడితే సరిపోతుంది. సో నెక్స్ట్ థర్డ్ డిజిట్ నెంబర్. ఇప్పుడు థర్డ్ డిజిట్ నెంబర్ ఎట్లా వెళ్ళాలి, 2 డిజిట్ వరకు వచ్చేసాం మనకి. ఇప్పుడు థర్డ్ డిజిట్ కూడా సేమ్ అట్లానే 4th 5th ఎన్ని డిజిట్స్ అయినా 10 డిజిట్స్ అయినా అట్లానే ఉంటుంది. ప్రాబ్లం ఇది ఓన్లీ చూడండి, కానీ ఆర్డర్లో ఉండాలి నెంబర్స్. ఇప్పుడు థర్డ్ ఇక్కడ కూడా మనం చూడాలి. ఇప్పుడు 1 2 3 4 5 ఇది 5 కదా. ఇప్పుడు దీన్ని అండర్లైన్ చేసుకోండి మీరు. దాని తర్వాత ఇక్కడ సేమ్ అదే నెంబర్ రాసుకొని పక్కన 5 పెట్టేయండి. ఇది ఎట్లా మరి కరెక్ట్ ఆన్సర్ వస్తుందా రాదా అని మీకు డౌట్ వస్తుంది. కావాలంటే పక్కన క్యాలిక్యులేషన్ చేసి కూడా చూడొచ్చు మీరు. ఆ క్యాలిక్యులేషన్ అయితే చాలా టైం పడుతుంది మళ్ళీ. ఈ మెథడ్ యూస్ చేస్తే జస్ట్ 5 సెకండ్స్లో కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ. ఇప్పుడు 6 డిజిట్ నెంబర్స్ కూడా అట్లానే సేమ్ అట్లానే కౌంట్ చేసుకోండి. ఫస్ట్ 1 2 3 4 5 ఇది కదా. ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి. ఇది ఫస్ట్ అండర్లైన్ కానీ సర్కిల్ కానీ మీకు క్లారిటీ ఉండటం కోసం నేను సర్కిల్ అండర్లైన్ 2 చేస్తున్నా. సో ఇప్పుడు ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ మనం ఇక్కడ సేమ్ అట్లానే రాసుకోవాలి. మళ్ళీ సేమ్ అట్లానే రాసుకున్నామా. ఇప్పుడు జస్ట్ 5 యాడ్ చేయండి. 5 యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 5 డిజిట్స్ తర్వాత మనం 5 యాడ్ చేయాలి. మళ్ళీ 5 డిజిట్స్ చూడండి, అన్నిటికీ మనం 5 డిజిట్స్ తీసుకునే యాడ్ చేసాం. 5 డిజిట్ నెంబర్ తీసుకుని ఇక్కడ 5 అని రాస్తే అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ 4 డిజిట్ నెంబర్స్కి వెళ్దాం. ఇప్పుడు 4 డిజిట్ కూడా 1 2 3 4 5 అండర్లైన్ ఇట్ అండ్ సర్కిల్ ఇట్. అండర్లైన్ సర్కిల్ చేసుకున్నారా. ఇప్పుడు సేమ్ నెంబర్ ఇక్కడ రాసేసుకున్నారా. ఇప్పుడు ఇక్కడ రాసుకున్న తర్వాత 5 రాయండి, సరిపోతుంది. 5 రాస్తే ఆన్సర్ డన్. ఇప్పుడు ఏ నెంబర్కైనా మీరు 5 డిజిట్స్ తర్వాత తీసుకుని ఆ 5 డిజిట్ నెంబర్ ఏంటిదో ఇక్కడ రాసి దాని పక్కన 5 అని రాయండి, సరిపోతుంది. ఇదిగోండి చూడండి, ఇప్పుడు 20 తీసుకున్నాం. థౌజండ్స్, మిలియన్స్, ల్యాక్స్, క్రోర్స్, బిలియన్స్లో తీసుకున్నా కూడా మనకి మెథడ్ ఈజీగానే ఉంటుంది. చూడండి, కౌంట్ చేసుకున్న బదులు ఇట్లా చేస్తాం ఈజీ కదా. ఇప్పుడు చూడండి ఇట్లా చేసాం కదా. ఇప్పుడు జస్ట్ ఆ నెంబర్ రాసి పక్కన 5 పెడతామే, చాలా సింపుల్గా ఉంది కదా. అందుకే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.